వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మనం నవరాత్రి స్పెషల్ అమ్మవారిని కేవలం 2 నిమిషాల్లో 2 బ్లౌజ్ పీసెస్తో ఎలా చక్కగా అందంగా అలంకరించుకోవాలో చూద్దాము. ఈ అలంకరణ కోసం మనకి 2 బ్లౌజ్ పీసెస్ కావాలి. ఇక్కడ నేను గోల్డ్ కలర్ అలానే బ్లూ కలర్ తీసుకున్నాను. మన శారీ బార్డర్ ఏదైతే కలర్ రావాలనుకుంటున్నామో అది ముందుగా పరుచుకోవాలి. దాని మీద రెండవ బ్లౌజ్ కూడా పరుచుకోవాలి. ఇప్పుడు పైన బ్లౌజ్ని మనం మధ్యలోకి కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల మనకి బ్లూ కలర్ బార్డర్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని మనకి కింద బ్లౌజ్కి కూడా కలిపి మనం పిన్ చేసుకోవాలి. గుండు సుది కానీ లేకపోతే సేఫ్టీ పిన్ తోటి మనం పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి మిడిల్లో మనం ఒక పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలశం పెట్టుకున్న తర్వాత మనం కలశం బ్యాక్ సైడ్ నుంచి మనం ఈ శారీని తీసుకొని రావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత మిడిల్లో ఒక పిన్ పెట్టుకోవాలి. 2 సైడ్లు అటాచ్ చేస్తూ ఒక పిన్ పెట్టుకోవాలి కదలకుండా. ఇప్పుడు 2 సైడ్లు కూడా చివరిలో ఒక చిన్న పిన్ పెట్టామంటే శారీ అనేది కరెక్ట్గా మనకి కదలకుండా ఉంటుంది. అమ్మవారిని మనకి నచ్చిన నగలతోటి అలానే పూలతోటి అలంకరించుకుంటే ఇంకా అందంగా ఉంటారు. పండగ పూట ఎటువంటి హడావుడి లేకుండా చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు మనం ఇలా అమ్మవారిని రెడీ చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూస్తున్న అమ్మవారి ఫేస్ మాస్క్ కూడా నేను కార్డ్బోర్డ్తోనే తయారు చేసుకున్నాను. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు నచ్చితే చూడండి. అంతేనండి, ఓన్లీ 2 బ్లౌజ్ పీసెస్తో 2 మినిట్స్లో అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నాను చూస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.